వేళ చాలామంది ప్రశ్న రావడానికి సపోర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు కానీ లేదా వైసీపీకి అనుకూలమైన పేటీఎం బ్యాచ్ కానీ చాలామంది మాట్లాడుతున్నారండి. కానీ నిజానికి పాపం ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఈవేళ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మాత్రం 100% వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు అంటానండి నేను. ఇప్పుడు చాలామంది జనం ఈ వైసీపీలు చేసే ప్రచారాన్ని బట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని అరెస్ట్ చేశారు, అది ఇదని అన్నీ చెప్తున్నారు. ఇదంతా అంబక్క. కేవలం అతని జీవితం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అలాగే ప్రకాష్ రాజ్ వల్ల. మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఈ ప్రశ్న రావణ్ వైసీపీ కోసం పనిచేసే క్రమంలోనే ఈ కేసులు ఇరుక్కున్నాడు. అతను 100% వైసీపీ కోసం పనిచేశాడు. అది 2023 నుంచి మొదలైందా, 24 నుంచి మొదలైందా, 25 నుంచి మొదలైందా, అది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అతను వైసీపీ క్యాచ్ చేసింది. వైసీపీ కోసమే అతను పనిచేశాడు. దానికి ఉదాహరణ ఇదే ప్రశ్న రావణ్ ఒక వీడియోలో షర్మిల గారిని అలాగే సునీత రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ మాట్లాడాడు. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఏదన్నా జరిగితే కూటమి ప్రభుత్వంలో వాళ్ళకన్నా కూడా మురిసిమల్లి షర్మిల గారు అలాగే సునీత రెడ్డి గారు వచ్చేస్తారు, ఎగేసుకుంటూ వచ్చేస్తారని మాట్లాడాడు. పార్టీతో సంబంధం లేకపోతే, వైసీపీతో సంబంధం లేకపోతే వాళ్ళిద్దరిని విమర్శించాల్సిన అవసరం లేదే. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని ఇతను విమర్శించాల్సిన అవసరం ఉంది. హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు మాత్రమే షర్మిల గారిని, సునీత రెడ్డి గారిని విమర్శించారు. పంచి ప్రభాకర్ గారు కానీ, ఎవడో ప్రదీప్ రెడ్డి గారు, లేకపోతే వైసీపీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా షర్మిల గారిని విమర్శిస్తారు. కేవలం వైసీపీ వాళ్ళకి తప్ప షర్మిల గారిని విమర్శించే అవసరం ఇంకొకరికి లేదు. ప్రశ్న రావణ్ చేసిన పని. అలాగే మరొక ఆధారం ఏంటంటే, ఇప్పుడు అతను పిఠాపురం వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో 6వ తరగతి పిల్లడికి 9వ తరగతి పిల్లడికి మధ్యలో జరిగిన గొడవలో కుల వివక్ష ఉందంటూ అతను ఒక ప్రోగ్రామ్ చేశాడు. ఆ ప్రోగ్రాంలో సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. ఓకే, అయితే ఉందని కొందరు లేదని కొందరు అంటారు. అది లేదు, అక్కడ కుల వివక్ష లేదు అంటానికి నా దగ్గర ఉన్న బలమైన ఆధారం ఏంటి తెలుసా? అదే పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత గారు ఉన్నారు. నిజంగా అక్కడ కుల వివక్ష జరిగితే వంగా గీత గారు వెళ్ళి ఉండేవారు కదా. వంగా గీత గారు ఎందుకు వెళ్ళలేదు? వైసీపీ నాయకులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళి ఇక్కడ కుల వివక్ష జరిగిందనే మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అక్కడ కుల వివక్ష జరగలేదు కాబట్టి. జరగని కుల వివక్ష జరిగింది అని వైసీపీ నాయకులు వెళ్ళి కానీ అక్కడ లేనిపోయిన ఆరోపణ ఇతర కులాల మీద చేస్తే వాళ్ళ ఓట్లు వీళ్ళకి వెయ్యరు కాబట్టి. అందుకని ఈ ప్రశ్న రావణ్ లాంటి వ్యక్తిని బలిపశం చేశారు. వెళ్తే ఒకవేళ బ్యాడ్ నేమ్ వస్తే ప్రశ్న రావణ్కి వస్తుంది. ప్రశ్న రావణ్ చెప్పింది ఒకవేళ కుల వివక్ష జరిగిందని ఎవరన్నా నమ్మితే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఓట్లు వైసీపీకి వస్తాయనే ఒక నీచమైన కుట్రది. అలాగే మల్లాం గ్రామంలో వెలి జరిగిందని చాలా మీటింగ్స్లో చెప్పాడు అతను. మరి మల్లాం గ్రామంలో వెలి జరిగితే మరి ఎందుకని వంగ గీత గారు వెళ్ళలేదు? ఎందుకు వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు? ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి అది ఆలోచించండి. ఎక్కడప్పుడు సాయి కృష్ణ అని ఒక రౌడీ షీటర్ని చంపేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకని అక్కడ వెలి జరిగితే, దళితులను వెళ్ళేసేస్తే, దళితుల మీద వివక్ష జరిగితే ఎందుకు జగన్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు? అవి అబద్ధాలు కాబట్టి. అంటే ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కేవలం వైసీపీకి మౌత్ పీస్గా కులాలను రెచ్చగొట్టి కుల వివక్ష ఉందని చూపించడం ద్వారా వైసీపీకి మేలు చేద్దాం అనుకుని పనిచేశాడు. ఇంతకన్నా ఏం ఆధారాలు అక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా వైసీపీ డైరెక్ట్గా వచ్చి ఇదిగో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పలానా జరిగింది కదా అని ఒక్కటి మాట్లాడింది ఉందా? కుల వివక్ష అంటారు. ఇది సాయికృష్ణ చనిపోతే లేదు కాపు కులానికి జరిగిన అన్యాయం అని చెప్పి జగన్ రెడ్డి మాట్లాడాడు, వైసీపీ వాళ్ళు అందరూ మాట్లాడారు. మరి అక్కడ నిజంగా పిఠాపురంలో ఇలాంటివి జరిగితే కుల వివక్ష మరి ఎందుకు మాట్లాడుంటారు? అయితే వీళ్ళ దారుణం ఏంటంటే సాయికృష్ణ కాపు, సిఏ గారు కూడా కాపు. మరి అక్కడ కాపుల మీద జరిగే వివక్ష అంటే ఎవరికి అర్థం కాదు. సో ఇతను కంప్లీట్గా వైసీపీ వైపు పనిచేశాడు, వైసీపీ కోసమే మాట్లాడాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినా కూడా వైసీపీకి అనుకూలంగా వాళ్ళకి మేలు జరగాలనే ఒక కుట్రతో ఈయన ఒక కులం ముసుగో లేకపోతే ఒక మతం ముసుగో వేసుకుని వాళ్ళ కోసం గూఢచారిగా పనిచేశాడు. దానికి ఎంతకన్నా ఆధారాలు ఏం అక్కర్లేదండి. నేను ప్రకాష్ రాజ్ గారిని సూటిగా అడుగుతున్నాను, ఈ రోజున ప్రశ్న రావణ్ జీవితం ఎంత దారుణంగా అయిపోవడానికి కారణం నువ్వే. ఎందుకు నేను ప్రకాష్ రాజ్ గారిని అన్నానంటే, ప్రకాష్ రాజ్ గారికి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అక్కసు, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద విపరీతమైన అక్కసు. నేను వీళ్ళిద్దరితో ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ లీడర్ కాదు, విజయ్ జోసెఫ్ కూడా కరెక్ట్ లీడర్ కాదు అన్నాడు. తమిళనాడులో రీసెంట్ గా పాలిటిక్స్ లో వచ్చిన విజయ్ గారి పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ని పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తారు కూడా కదా. ఈయన అన్నయ్య చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కాదు ఏమైనా దట్ ఈస్ ద ట్రూత్. అన్నయ్య ఉంటే సపోర్ట్ ఫ్రమ్ చిరంజీవి. అలాగే విజయ్ కూడా వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. ఆయన కొడుకును లాంచ్ చేయాలని చాలా సినిమాలు చేసి లాంచ్ చేస్తూ రుద్దు తర్వాత ఎక్కడో ఒక చోటు వచ్చి వాళ్ళు స్టార్డమ్ లో వాళ్ళు వచ్చారు. సో జనాల్లో పాపులర్ అయ్యారు.
ఈయనకు 10 సంవత్సరాల ముందు పాలిటిక్స్కి వచ్చాడు, ఆయన ఇప్పుడు వచ్చి ఈయన ఏం చేశాడని నాకు 10 సంవత్సరాల ముందే అనౌన్స్ చేసి ఒక పార్టీ కట్టి కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి. బట్ నాకేంటి కూడా ఇప్పుడు దాకా ఆయనకు ఒక విజన్ కానీ, ఒక సమస్యల గురించి ఒక అవగాహన కానీ కనపడలేదు. విజయ్ గారిలో కూడా నాకు కనపడట్లేదు. ఇప్పుడు ఈ రోజున తమిళనాడు సీఎం అయి కూర్చున్నాడు ఆయన. కానీ ఆ ఎలక్షన్ అవ్వకముందు లేదు, విజయ్ జోసెఫ్ కూడా వాళ్ళ నాన్నగారు పెద్ద డైరెక్టర్ కాబట్టి అతన్ని రుద్ది ఎప్పటికో హీరోగా ఎక్కించాడు. అలాగే ఇప్పుడు అతను ఎలక్షన్లోకి వచ్చాడు, అతను సక్సెస్ అవుతాడని నాకేం నమ్మకోలేదు అన్నట్టు అతను కూడా రాజకీయాలకు పనికిరాడు, లీడర్గా పనికిరాడు అన్నట్టు చెప్తున్నాడు ఈయన ప్రకాష్ రాజ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ అన్నయ్య గారి ఇమేజ్ తోటి వచ్చేసాడు, ఇప్పుడు ఆయన లీడర్షిప్కి పనికిరాడు. మరి ఎవరు పనికి వస్తారు? వాళ్ళ లీడర్స్గా పనికి రాకపోతే ప్రజలు వాళ్ళకి ఓటు వేయరు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీరు కూడా పోటీ చేశారు, మీకు ఎన్నో 10,000, 20,000, 25,000 ఎన్నో ఓట్లు చాగిపోయారు. ఇది పార్లమెంట్కి. పార్లమెంట్ అంటే 16-17 లక్షల ఓట్లు ఉంటాయి. అలాంటి దగ్గర మీకు వచ్చింది కేవలం 25,000. అంటే ప్రజల దృష్టిలో మీరు లీడర్ కాదు, వాళ్ళు లీడర్లే. ఈ రోజున విజయ్ జోసెఫ్ గారు వచ్చి తమిళనాడు సీఎం అయి కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయి 100% స్ట్రైక్ రేట్తో కూర్చున్నాడు. అలాంటి వాళ్ళ మీద మీకు ఏంటి అక్కసు? కేవలం మీ అక్కసు తీర్చుకోవడానికి మీరు వాళ్ళ మీద బలంగా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి పాపం ఈ ప్రసరారావణ్ అనే వ్యక్తిని మీరు మౌత్ పీస్గా ఉపయోగించుకుని ఎంత దారుణంగా మాట్లాడించారు ఇతనితో. నాకు కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. చిరంజీవి గారి మీద, లేకపోతే రామ్ చరణ్ గారు ఏదైనా సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా విపరీతంగా మాట్లాడేసాడు ఇతను. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం? ఇప్పుడు ఈయన చాలా రోజుల నుంచి వీడియోలు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మార్పు ఇతను ప్రకాష్ రాజ్ గారితో కలిసిన తర్వాతే వచ్చింది. ప్రకాష్ రాజ్ గారిని ఎవరైనా ఒక చిన్న విమర్శ చేస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు ఈయన. మీరంతా ఆదిరాజు చాలా పెద్దగా మాట్లాడేవాడు, చాలా దారుణమైన మాటలు మాట్లాడేవాడు. ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రకాష్ రాజ్. ఆ ప్రకాష్ రాజ్ కోసమే ఇతను అంతమందిని శత్రువుని చేసుకున్నాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఈ రోజున ఆయన ఇతర మతాల మీదో లేకపోతే హిందూ దేవుళ్ళ మీద మాట్లాడిన ఆ విధానం కూడా ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి తీసుకున్నదే. ప్రకాష్ రాజ్ గారిని సాటిస్ఫై చేయడానికి అంత చేశారు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన రాజకీయం కోసం ఇతన్ని ఒక పావుగా వాడుకుని, గూఢజారుగా వాడుకుని ఈవేళ అతను బ్రతికి ఇంత దారుణంగా బస్టాండ్ చేసి పారేశారు కదా. చాలామంది అంటున్నారండి, లేదు ఇంత చిన్నదానికి అంత పెద్ద కేసు పెడతారా, ఓ మాట అంటేనే ఉపా చట్టం పెడతారా అని. ఏమండి, చిన్న సూదుకొచ్చుకుంటే ఎన్ఐఏ కేసు పెట్టి 5 సంవత్సరాల పాటు ఆ కోడికత్తి సిన్ని జైల్లో పెట్టించారు జగన్ గారు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషం బయటకు వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ అతను బెయిల్ వచ్చింది. అందులో ఎటువంటి కుట్ర లేదు, ఏ తెలుగుదేశం పార్టీయో లేదా మరోటో కూడా అతనితో అలా చేయించలేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు. కానీ అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కోర్టుకు వెళ్తానికి బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తాడేమని ఒక అమాయకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి మగ్గించిన మీరు ఈరోజు ప్రశ్నారావణ విషయంలో అన్యాయం జరిగింది అంటున్నారా? మీకు ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఇంకోటి ఉంది తెలుసా? నిధి అనో ఏదో ఉంటుంది, ఇంకొక ఛానల్ వైసీపీకి అనుకూలమైన ఛానల్. అతను ఆల్రెడీ మొదలుపెట్టాడు, ప్రశ్నారావణ తెలుగుదేశం పార్టీకి చెందినోడు, అతనికే మా వైసీపీకి సంబంధం లేదు. కృష్ణారావణ్ మీద ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడానికి కూడా వైఎస్ఆర్సీపీ తప్పుపట్టింది. అంతవరకే చెప్పింది. రావణ్ మా పార్టీ వ్యక్తి, మాకు సంబంధం, అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఎక్కడ అనలేదు. అయితే మొత్తం వ్యవహారాలన్నీ బయటికి తీస్తే ఈ రావణ్ అనే వ్యక్తి అప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారే కానీ చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని, నారా లోకేష్ గారిని ఎక్కడా టార్గెట్ చేయడం లేదు. అంటే ఇతడు ఏంటంటే బేసిక్ గా ఇలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని ఇతను పూర్తిగా వైసీపీ వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ ఎలా ప్రచారం చేయగలుగుతోంది? మా వైసీపీకి అతనికి సంబంధం లేదు మొదలు పెడిచాడు. వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు దులిపేసుకోవడం మొదలెట్టారు. ఎందుకు కారణం ఏంటి? ప్రశ్నారావణ్ గతంలో హిందువుల మీద మాట్లాడిన మాటలు, శ్రీరామచంద్రుల మీద మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకవేళ అతనికి కానీ మనం సపోర్ట్ చేస్తే హిందువులందరూ కూడా వైసీపీకి యాంటీ అయిపోతారు కాబట్టి మనం సపోర్ట్ చేయకుండా మనం వెనకపోవడమే మంచిదని అతన్ని ముందుకు దోసి వెనక తప్పుకున్నారు. ఇప్పుడు ఏంటి ప్రశ్నారావణ్ పరిస్థితి? ప్రశ్న జోసెఫ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతని సెల్ ఫోన్ మొత్తం పోలీసుల దగ్గర ఉంది, దాన్ని అంతా చెక్ చేస్తున్నారట. కొన్ని అశ్లీలమైన వీడియోలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా దాంట్లో అకౌంట్ నుంచి మనీ ట్రాన్సాక్షన్లు జరిగి ఉంటాయి. పర్సనల్ కదా ఫోన్ అంటే, చాలా వివరాలు ఉంటాయి అందులో. ఇప్పుడు అవన్నీ బయట తీస్తే ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అకౌంట్లోకి ఎంత పడింది, అందులో ఏమైనా వైసీపీలకు సంబంధించిన అకౌంట్ నుంచి వచ్చి ఉంటే, లేదా ఈ ఎవరైతే ప్రకాష్ రాజ్ ఉన్నాడో ప్రకాష్ రాజ్ అకౌంట్ నుంచి ఆయనకి డబ్బులు వచ్చి ఉంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇదేమంత చిన్న ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఆ కోడికత్తి అనే ఆ చిన్న దెబ్బ ఏదైతే ఉందో జస్ట్ 323 కేసు స్టేషన్ బెయిల్ అది. మరి అలాంటి దానికి 5 సంవత్సరాల పాటు కొన్ని జైల్లో పెట్టిన మీరు ఈవేళ ఏముంది, జస్ట్ కులాన్ని మతాన్ని కదా రెచ్చగొట్టాడు, లేదు ఆ కులాల మధ్యలో వివక్ష జరిగింది, కాపులు వచ్చి దళితుల మీద వివక్ష చేస్తున్నారని చెప్పి కాపులకి దళితులకి గొడవ పెట్టడానికే కదా చూశాడు. అదేం పెద్ద విషయం కాదంటే ఆ గొడవ పెట్టాల్సిన అవసరం రావణ్కి ఏంటి? అలా గొడవ పెడితే బెనిఫిట్ ఎవరికి? రావణ్కి ఏం కాదు, వైసీపీకి బెనిఫిట్. కేవలం వైసీపీకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో అతను చేసిన ప్రతి పని ఈరోజు అతను ముంచేసింది. మీరు కూడా చేతులు దులిపేసుకున్నారు, వైసీపీ కూడా ఆల్మోస్ట్ చేతులు దులిపేసుకుని ఉంటాయి. ఏంటి పరిస్థితి?
నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి ఎవడైతే నాకు సోషల్ మీడియాలో సూపర్ అన్న తోపన్న అని నా కామెంట్లు పెడుతున్నారు, లేకపోతే నేనేదో పెద్ద పోరాట యోధుడిని మాట్లాడుతున్నారు అనుకుని ఎవడైతే ముందుకెళ్ళి ఇలా ప్రశ్న రావణలాగా ఇలా మునిగిపోతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, సోషల్ మీడియాలో కామెంట్లు నమ్మో, ఎవడో నేను రెచ్చగొడుతున్నాడో అని రెచ్చిపోయావా కథ ముగిసిపోద్ది, జైలు పాలైపోతారు. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బైర్ నరేష్ కుమారస్వామి మీద కొన్ని మాట్లాడితే ఆయన మీద కేసు అయ్యింది. కేసు అయినప్పుడు నేను ఒక వీడియో పెట్టి ఇతర మతాలని ఇతర మత గ్రంథాలని దేవుళ్ళని ఎవరు విమర్శించకండి, విమర్శించకుండా రాజ్యాంగాన్ని కట్టుబడి బతకండి. ఎందుకంటే మీరు ఎవరినైతే చూపించబోయే మన ఇతర మతాలను ఇది చేస్తున్నారో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం మీరు అందరూ శిక్షార్హులు అవుతారని చెప్పాను. చెప్తే అప్పుడు నన్ను కొంతమంది తిట్టారు, రాజేష్ నువ్వు అలా మాట్లాడుతుందండి, బై నరేష్ చేసిన చాలా గొప్ప పని, అతను అలా మాట్లాడడంలో తప్పులేదు అది ఇదని మాట్లాడారు. అప్పుడు నేను ఒక దళిత నాయకుడు అన్నవాడు నాకు అలాగే ఫోన్లోకి వస్తే, అతను దళిత నాయకుడిని నేను అంబేద్కర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను అన్నాను, డైరెక్ట్ సూట్గా ప్రశ్నించాను ఇలాగే లైవ్లో, అయితే పని చేయన్నా, బైర్ నరేష్ ఏదైతే మాటలు మాట్లాడాడో అవే మాటలు నువ్వు కూడా మాట్లాడు, వీడియో పెట్టంటే అతను ఏమన్నా తెలుసా, అంటే నన్ను అరెస్ట్ చేయించాలని కుట్రపంతున్నావు అని. ఒకసారి ఆలోచించండి ఎలాంటి ఎదవల మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఆ మాట మాట్లాడితే అరెస్ట్ అవుతాడు అనే విషయం అతను తెలుసు, కానీ ఆ మాట మాట్లాడిన బైర్ నరేష్ని మాత్రం సూపర్ తోపు తూరుమని పొగుడతాడు. ఎందుకంటే జైలుకు పోయేది బైర్ నరేష్, ఇడిగాడు. అలాగే ఈరోజు ప్రశ్నారావుని ఎవరైతే వెనకేసుకొస్తున్నారో, ప్రశ్నారావుని చేసింది కరెక్టే, ప్రశ్నించాడంతే, అతను ఏం తప్పు చేయలేదు అంటున్నారో, అతను మాట్లాడిన అవే మాటలు మీరు కూడా మాట్లాడి వీడియో పెట్టండి రా. ఎందుకు అలాంటి వాళ్ళని అలా రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు? ఎందుకురా? మీరు చేయరు నా కొడకలు మళ్ళీ ఇలాంటి పని. మీరు చేస్తే తెలుసు అది చట్టపరంగా నేరం అవుతుంది, మన లోపలతో వేస్తారని మీకు తెలుసు, కానీ అలాంటి వాళ్ళు మాత్రం రెచ్చగొడతారు. అబ్బాయి అది కరెక్ట్ అంట. నేను సవాల్ చేస్తున్నాను, ప్రశ్నారావుని కరెక్ట్ అనే ఏ నా కొడుకైనా అదే మాటలు మీరు మాట్లాడి వీడియో పెట్టి, ఇదిగో ప్రశ్నారావుని మాట్లాడిన మాట నేను కూడా మాట్లాడుతున్నాను, ప్రశ్నారావుని కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని మీరంతా సేఫ్గా ఉంటారా? పాపం అలాంటి వాళ్ళు మాత్రం ముఖ్య చేస్తున్నారు. ఉపా చట్టం అంటే ఆషామాషి విషయం కాదు. చాలామంది అనుకున్నట్టు ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్, టెర్రరిస్టులు ఉండాలి, ఆ చట్టం పలానా ఓడికి వర్తించదు, ఇలా వర్తించదు, ఏముండదు. అన్లాఫుల్గా పలానా ఓడి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాడని చెప్పి ప్రభుత్వం దృష్టికి వస్తే ఆ చట్టం పెట్టేయచ్చు. కోర్టుకు వెళ్ళి చట్టం ఆయన వర్తించదండి, ఇది ఇంకోటి చేయాలండి, ఆ ప్రొవిజనే లేదురా బాబు రే, ఆ ప్రొవిజన్ లేదు ఈ యాక్ట్కి. వేరే సిఆర్పిసిలో కానీ లేదా ఐపీసీలో కానీ బిఎన్ఎస్లో కానీ ఏదన్నా సరే సెక్షన్ పెడితే ఆ సెక్షన్ మాకు వర్తించదని కోర్టుకు వెళ్ళే ఆప్షన్ ఉంది. ఉపా యాక్ట్కున్న అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే అది నాకు వర్తించదండి అని మనం కోర్టుకి చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. అది కేవలం ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం వద్దు అనుకుంటే తప్ప అది ఆగదు.